అక్క ఇంట్లో భార్యని అతి కిరాతకంగా నరికి చంపాడు భర్త. భర్త వాళ్ళ అక్క ఇంటికి కుటుంబంతో సహా వెళ్ళిపోయి అక్కడే ఇక్కడ కనిపించిన మహిళ కనిపిస్తోంది కదా, ఈ మహిళనే తన భార్యనే అతి కిరాతకంగా నరికి చంపాడు భర్త. భార్యని కసితీరా నరికి ముక్కలు ముక్కలుగా చేశాడు. అర్ధరాత్రి ఒక్కసారిగా ఈ ఊహించని ఘటనతో కుటుంబం ఉలిక్కిపడింది. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో ఈ దారుణం జరిగింది. యాదాద్రి జిల్లా అడ్డగూడూరుకు చెందినటువంటి బోడ శంకర్, మంజుల ఇద్దరు కూడా భార్యాభర్తలు, వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయట. మొన్న కుటుంబంతో సహా కలిసి మహేష్ నగర్లోకి, కుషాయిగూడలోని మహేష్ నగర్లోకి సోదరి ఇంటికి వచ్చాడు శంకర్. నిన్న రాత్రి అంతా నిద్రిస్తున్న సమయంలో శంకర్ తన భార్యని అతి కిరాతకంగా నరికి చంపాడు. అయితే ప్రస్తుతానికి హత్య గల కారణాలని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. డ్యూ టు సమ్ గైడ్ లైన్స్ మీకు కొన్ని వీడియోస్ చూపించలేకపోతున్నాం. బట్ ఇక్కడ ఆ భార్య గొంతు కోశాడు, భార్య కడుపులో కత్తులతో పొడిచాడు, ఒంటి నిండా మొత్తం రక్తపు నిండిపోయింది. ఆ కిచెన్లో ఆ భార్యని చంపి పడేసినటువంటి ఆ విజువల్స్ డ్యూ టు సమ్ గైడ్ లైన్స్, యూట్యూబ్ గైడ్ లైన్స్ అతిక్రమించకూడదు కాబట్టి ఆ విజువల్స్ మీకు చూపించలేకపోతున్నాను. సో ఆ కిచెన్లో ఆ మహిళని పడేసి కసా పొడిచి ఆ మహిళని అంతమొందించిన తీరు, ఆ విజువల్స్ చూస్తే నిజంగా చాలా భయంకరంగా ఉంది. ఆ కిచెన్ మొత్తం కూడా రక్తంతో నిండిపోయింది. గొంతును కోసాడు. ఒక మేక, కోడి ఇటువంటి ఏ రకంగా అయితే మీరు చూస్తుంటారు కదా, బహుశా ఏ రకంగా అయితే గొంతు కోస్తారో ఆ రకంగా చాలా కిరాతకంగా గొంతు కోసాడు. ఆ మహిళ గొంతు కోసి ఆ మహిళ పొట్టలో కత్తులు దించి అతి కిరాతకంగా, అతి దుర్మార్గంగా ప్రవర్తించాడు. లక్షణంగా ఉంది. తెలుగు ఆచార పద్ధతులు చాలా ఉట్టిపడుతున్నాయి మహిళ ఆ ఫోటో చూస్తూ ఉంటే. ఏం జరిగిందో తెలియదు, ఎటువంటి విభేదాలు ఉన్నాయో తెలియదు, ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరిగాయో తెలియదు. 3 పిల్లలు కూడా ఉన్నారట. యాదాద్రి జిల్లా అడ్డగూడూరుకు చెందినటువంటి శంకర్, మంజుల ఇద్దరు దంపతులకి కొన్ని రోజుల క్రితం నుంచి గొడవలు జరుగుతూ ఉండగా ఇటు శంకర్ తన సోదరి ఇంటికి కుటుంబంతో సహా తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత రాత్రి అటు భార్య పైన అతి కిరాతకంగా కసా తన పీక కోసి నరికి చంపాడు. డ్యూ టు సమ్ గైడ్ లైన్స్ మళ్ళీ చెప్తున్నాను, విజువల్స్ మీకు చూపించలేకపోతున్నాను. కుషాయిగూడ మహేష్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో మా ప్రతినిధి పవన్ కూడా అందుబాటులో ఉన్నారు. అంతకంటే ముందు ఒకసారి ఇక్కడ స్పాట్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో మనం విజువల్స్ చూస్తున్నాము. ఎస్ పవన్, అసలు మంజుల శంకర్ మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నాయి? ఇంత కిరాతకం, కట్టుకున్న భార్యని ఇంత కిరాతకంగా మరీ కసితీరా చంపినట్టు కనబడుతోంది. గొంతు కోసేయడాలు, పొట్టలో కత్తులతో దించడాలు, ఆ మహిళ ఆ కిచెన్లో పడివేసినటువంటి సిచ్యువేషన్లో కూడా చాలా కిరాతకంగా తన చుట్టూ మొత్తం రక్తపు మడుగు నిండిపోయింది. కిచెన్ మొత్తం కూడా రక్తపు మరకలే ఉన్నాయి. ఇంత పాశవికంగా, ఇంత దారుణంగా భర్త చంపడం గల కారణం ఏంటి? రైట్ మనోజ్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను అతి కిరాతకంగా ఒక కటిక ఒక ఆవునో, పశువునో, లేకపోతే ఒక మేకను బలిచినట్టుగా అతి కిరాతకంగా నరికి చంపడం జరిగింది. సో ఈ ఘటన అయితే స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తూ ఉంది. సో కొన్ని రోజుల క్రితమే, 4 రోజుల క్రితమే తన అక్కబావ ఇంటికి రామ్నగర్కి అయితే వెళ్ళడం జరిగింది. సో శంకర్, మంజుల అయితే ఫ్యామిలీతో సహా తన అక్కబావ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. ఏం జరిగిందో తెలియదు. నిన్న రాత్రి ఒక్కసారిగా కిచెన్లో, ఏదైతే ఆ బెడ్రూమ్ కాదు, హాల్ కాదు, ఏది కాదు, కిచెన్లో ఒక్కసారిగా ముక్కలుగా కత్తితోటి అతి దారుణంగా నరకడం జరిగింది. ఏదైతే ఏం గొడవపడిడో, లేకపోతే భార్యపై అనుమానంతోనో, లేకపోతే భార్య కిచెన్లోకి వచ్చి ఫోన్ మాట్లాడడమో, లేకపోతే ఇంకేదైనా విభేదాలు ఉన్నాయి, భార్యపై ఇంకా ఏదైనా అనుమానం వచ్చి ముందు నుంచే ఫాలో అవుతున్నాడో తెలియదు. కానీ శంకర్కి ఆ రోజు తన కోపాన్ని అణుచుకోలేక ఆ క్షణకావేశంలో భార్యపై దాడి చేయడం జరిగింది. సో ఆ దాడి చేసినప్పుడే, అరుపులు వినపడినప్పుడే అందరూ అలర్ట్ అవ్వడం జరిగింది. ఆ సమయంలోనే, ఇంకా అందరూ వచ్చేస్తున్నారనే సమయంలోనే ఆ కత్తి, ఏదైతే కిచెన్లో మనం మామూలుగా వాడే నైఫ్స్ ఉంటాయో అవన్నీ తీసుకొని భార్య గొంతుపై అయితే గాయపరిచాడు. సో అందరితో ఆకుండా విచక్షణ రహితంగా కసి తీరా చంపడంతో కనిపిస్తూ ఉంది. ఆ విజువల్స్ కంటిన్యూస్ చూసుకుంటే కడుపులో పొడిచాడు, చెస్ట్ మీద పొడిచాడు, అండ్ అలాగే ఆ మెడని కంప్లీట్గా ఒక 40% మేరకు కట్ చేయడం జరిగింది. సో
ఆ భార్య రక్తపు మడుగులో పడి గిలగిల విలువలాడుతూ మరణించడం జరిగింది. సో ఈ ఘటన జరిగినప్పుడు స్థానికులు అలర్ట్ అయ్యి మరిచినప్పుడు బయటకు వచ్చిన సమయంలో ఒక్కసారిగా శంకర్ని ఎక్కడ పట్టుకుంటారో, నన్ను ఎక్కడ పోలీసులు పట్టుకెళ్తారో అన్న భయంతో అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో ఇప్పటివరకు కూడా అతని ఆచూకైతే ఇంకా లభ్యం కాలేదు. ఎక్కడ వెళ్ళిపోయాడు శంకర్, ఎక్కడ పరారులో ఉన్నాడు అనేది పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. సో పోలీసులు క్లూస్ టీమ్ ముమ్మరంగా లోపలికి వెళ్ళి ఆధారాల కోసం సేకరిస్తూ ఉన్నారు. ఇంకేమైనా శంకరే ఇందులో ఇన్వాల్వ్ అయినాడా, లేకపోతే బయట వ్యక్తి ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయినారా, లేకపోతే దీనికి గల కారణాలు ఏంటి, వీరిద్దరి మధ్య 3 పిల్లల మధ్య గొడవే దీనికి మరణానికి గల కారణమా, లేకపోతే 3వ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో డాగ్ స్క్వాడ్ అండ్ క్లూస్ టీమ్తో లోపల ఇంటి లోపల ఏదైతే కిచెన్ కానీ హాల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ శంకర్ సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కానీ ఇంత ముందు మాట్లాడిన కాల్స్ కానీ ఇవన్నీ కూడా ట్రేస్ చేస్తూ ఉన్నారు. దీని మూలంగా శంకర్ ముందు ఇంకేదైనా లొకేషన్కి వెళ్ళే అవకాశం ఉందా, ఇంకెక్కడికి వెళ్ళి తలదాచుకునే అవకాశం ఉందా అంటూ దానిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ స్థానికంగా ఉన్నవారు కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరుగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే 3 పిల్లలు, ఒక ఆడపిల్ల, 2 భార్యని ఇంత కిరాతకంగా ఇప్పుడు నిజంగానే ఆ గొడవని సద్దు మనకిద్దామన్న ఆలోచనతోనే ఇటు సోదరి ఇంటికి తీసుకొచ్చాడని చర్చ జరుగుతోంది. సో శంకర్ తన కుటుంబంతో సహా సోదరి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా? కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారా? అసలు నా డైరెక్ట్గా తనని అంతమొందించాలి లక్ష్యం కనుక ఉంటే ఇంట్లోనో లేకపోతే అక్కడే ఏదైనా చేసేవాడు, ఇక్కడికి తీసుకొచ్చి సోదరి ఇంట్లో హతమొందించాడు అని అంటే ఏంటి? దీని వెనక ఏదైనా ప్లాన్ ఉందా? ఆ భర్త ఒక్కడే ఉన్నారా, ఇంకెవరైనా భర్తతో పాటు ఇంకెవరైనా పార్టిసిపేట్ చేశారా? రైట్ మనోజ్, ఏదైతే వీరి మధ్య జరుగుతున్న గొడవలకు కారణంగానే ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళ అక్క బావ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో 4 రోజులుగా వస్తుంది. సో 3 రోజులుగా మాట్లాడుతాను, సర్ది చెప్తా ఉన్నారు, మంచి చెడ్డది మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ విషయంలో ఏవైనా వారికి మనస్పర్ధలు వచ్చాయా, లేకపోతే అక్కబావ చెప్పే మాటలు ఇతనికి పరుషంగా అనిపించాయా, లేకపోతే శంకర్దే తప్పు అంటూ నిలదీశారో తెలియదు. కానీ ఒక మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి అయితే ఇంత దారుణానికి అయితే ఒడిగట్టాడు. సో పోలీసులు మాత్రం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మీరు అన్నట్టు మనం అన్నట్టుగానే 3వ వ్యక్తి, పోలీసులు అన్నట్టుగా 3వ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే శంకరే ఈ దారుణం చేశాడు? ఎందుకంటే గొడవలు సర్దుమణుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో 4 రోజులు కావస్తూ ఉంది, ఇంటికి వెళ్ళే సమయం కావస్తూ ఉంది. సో ఈ టైంలో మళ్ళీ మంజులాకి ఏదైనా గొడవ వచ్చి ఇద్దరి మధ్య గొడవ పడ్డారా, గొడవ పడుతూ ఇంట్లో వాళ్ళు చూస్తారు అన్నట్టుగా మళ్ళీ బయటకు వచ్చి కిచెన్లోకి వచ్చి మాట్లాడుకునే సమయంలో ఇష్యూ సాల్వ్ కాక ఏదైనా మధ్యలో చేశాడు, ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. పూర్తి వివరాలు అయితే ముందుగా అందిస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి ఇంకా స్పష్టత రాలేదు మనోజ్. నిజంగా శంకరే ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదా మంజుల తరపున ఇంకేమైనా ఎవరిదైనా హస్తం ఉండొచ్చా, లేకపోతే వీరి మధ్యలో 3వ వ్యక్తి ఉన్నాడా అనే దానిపై కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సో పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు మనోజ్. థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా రాత్రి సోదరి ఇంటికి తీసుకొచ్చిన శంకర్ తన భార్యని సోదరి ఇంట్లోనే అతి కిరాతకంగా, చాలా అతి దారుణంగా హతమార్చే ప్రయత్నం చేశాడు. సో గొంతు కోసి తన కడుపులో కత్తులతో దించి అతి కిరాతకంగా, ఇడు సమ్ గైడ్లైన్స్ మీకు విజువల్ చూపించలేకపోతున్నాము. సో భార్యని ఇంత కిరాతకంగా పాశవికంగా చంపడం పైన అటు కుటుంబీకులు కూడా ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. సో ప్రస్తుతానికి నిందితుని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో మంజులని ఇంత అతి దారుణంగా ఎందుకు చంపాడనే విషయం పైన పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.